జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్లు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా పేరున వేడుకుంటున్నాను. అసలు ఈ దొంగ మోండా కొడకల గురించి ఎలా చెప్పాలో, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు దుర్మార్గాలను ఎలా తెలియజేయాలో మాకే అర్థం కావడంలే. మాకు అసలు ఈ దుర్మార్గాలను మీకు తెలియజేయడానికి మాకు మాటలు కూడా రావడంలే. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలపైన కొన్ని వీడియోలను చూస్తూ ఉంటే మనసు అయితే తరుక్కోబోతుంది, ప్రాణం విలవిల్లాడిపోతుంది. అసలు ఈ బొంగులోదేశ్ దరిద్రులు, ఇది బంగ్లాదేశ్ కాదు, నిజంగా వీళ్ళు బొంగులోదేశ్ వాళ్ళు. ఈ బొంగులోదేశ్ దరిద్రులు మనిషి పుట్టక ఎట్ట పుట్టినారో కూడా అర్థం కావడంలే. చూస్తూ ఉంటే వీళ్ళు సంకర జాతి వేదవల్లా కనిపిస్తున్నారు. అవునా కాదా నేను మాట్లాడేది? ఒకసారి మీరేనా ఆలోచించండి. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉండా, ఈ బంగ్లాదేశ్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ లుచ్చాగాళ్ళంతా మరో 4 రోజుల తర్వాత బొచ్చి పట్టుకొని పాకిస్తాన్ కంటే అధ్వానంగా రోడ్ల మీద పడి అడుక్కు తినే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి. అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అసలు వీళ్ళ జాతే అత్యంత దరిద్రపు నికృష్టమైన నీచమైన జాతిగా కనపడుతుంది. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా, ప్రపంచంలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా, మీకు రెడ్ లైట్ ఏరియా అంటే తెలిసే ఉంటుంది నాకు తెలిసి. ప్రపంచంలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా ఉండేది ఎక్కడ తెలుసా? ఈ బంగ్లాదేశ్లోనే. అంటే ప్రపంచంలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాకు ఈ బొంగులోదేశ్ కేంద్రంగా ఉన్నది. అర్థమవుతుంది కదా? అంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీకు రెడ్ లైట్ ఏరియా అంటే మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్లో కూడా చూడండి అసలు రెడ్ లైట్ ఏరియా అంటే ఏందనేసి, లేకపోతే యూట్యూబ్లో కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. మీకు తెలిసి ఉంటే పెద్ద షాకింగ్గా ఏముండదులే, కానీ తెలియని వాళ్ళకైతే ఓరిని పాసుగానలారా అనిపించాలి అట్ట. అప్పుడు వాళ్ళ బతికేందో మీకు అర్థమైపోతుంది. అసలు విషయానికి వస్తే ఈ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు చెప్పనలు కాకుండా ఉన్నాయి. అసలు మనుషులు అనేవాళ్ళు ఇలా కూడా దాడులు చేస్తారా అనే విధంగా ఈ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదంతా ఏదో కాకతాళీయంగానో అనుకోకుండానో ఏదో జరిగేటి కాదు. కావాలనే టార్గెట్ చేసి ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తారు వీళ్ళు. దీంతో ఏంటంటే మోడీ ప్రభుత్వం రగిలిపోతుంది. ఎందుకంటే భారతదేశము తల్లిలాగా అనమాట. ఇప్పుడు సపోజ్ హిందువులు అనేవాళ్ళు ఏ దేశంలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, లేకపోతే బంగ్లాదేశ్లో ఉండొచ్చు, లేకపోతే మరో చోట ఉండొచ్చు. హిందువులకు ఎక్కడ ఏమి జరిగినా కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నువ్వు యాడికైనా పో, హిందువులు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ భారతదేశమే. కాబట్టి భారతదేశము ఒక పెద్దన్న పాత్ర పోషించాలి చెప్పాలంటే, ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా. అంటే హిందువులు అనేవాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా స్పందించాల్సింది, ఆ బాధ్యత తీసుకోవాల్సింది భారతదేశ ప్రభుత్వమే. దానికోసం మోడీ ప్రభుత్వం కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటుంది. ఈ బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలా, కానీ ఎట్ట రక్షించాలో తెలియని పరిస్థితి. ఏదో 100 మందో 1000 మందో ఉంటే ఏదో ఒక విధంగా రక్షించుకోవచ్చు, కానీ 1 కోటి మందికి పైగా హిందువులు ఈ బంగ్లాదేశ్లో ఉన్నారు. అర్థమవుతుంది కదా మీకు? అంటే అంతమందిని రక్షించి అక్కడి నుంచి తీసుకురావడం అనేది అస్సలు జరగని పని, అసాధ్యమైన పని. నేను ఇక్కడ ఇంకొక మాట చెప్తా. చాలామంది ఏంటంటే ఇప్పటికి కూడా ఆ బంగ్లాదేశ్ను వదిలిపెట్టి రావడానికి చాలామంది ఇష్టపడడం లేదు. ఎందుకు? వాళ్ళు ఇన్నాళ్ళుగా తరతరాలుగా వాళ్ళు కావచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు, సంపాదించి కష్టపడి ఏదో ఎంతో కూడబెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఆస్తులన్నీ వదులుకొని కట్టుబట్టల మీద రావాలంటే ఎవరికైతే మాత్రం మనసు ఒప్పుతుంది? మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇంకా ప్రాణాల మీదకి వచ్చి ఇంకా లేదులే, ఇంకా బతికినాడికి బతుకుతాము, ఊపిరుంటే చాలు ఉప్పు అమ్ముకొని బతకొచ్చు అనుకుంటే తప్పనిచ్చి చాలా వరకు ఏంటంటే ఎవరు కూడా దేశాన్ని వదిలిపెట్టి వచ్చే పరిస్థితిలో లేరు. కావాలంటే ఆడనే పోరాటం చేస్తూ ఉన్నారు, కావాలంటే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు, కానీ వదిలిపెట్టి వచ్చే పరిస్థితుల్లో చాలామంది లేరు. అందుకే మోడీ ప్రభుత్వం ఏంటంటే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నారు, భయంకరంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి ఈ మొహమ్మద్ యూనస్ను నయానో భయానో లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకోసం ఏంటంటే మోడీ ప్రభుత్వం చాలా పనులే చేసింది. బంగ్లాదేశ్లో అత్యధికంగా ఈ ఉల్లిపాయలను, అంటే ఏది మేము ఎర్రగడ్డలు అంటాం, కొంతమంది ఉల్లిపాయలు అంటారో, వాటిని ఉపయోగిస్తారంట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజమన్నమాట. ఈ ఉల్లిపాయలను మరి ఏ దేశం ఉపయోగించినంత ఎక్కువగా ఈ బంగ్లాదేశ్ ప్రజలు ఉపయోగిస్తారంట. అసలు వీళ్ళను ప్రజలు అనడానికి లేదులే, ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రజలు అంటున్నా నేను చెప్పాలంటే వీళ్ళు రాక్షసుల కంటే ఇంకా నీచమైన జాతి అనమాట. వాళ్ళు ప్రజలన్నా కూడా అది కూడా తప్పేనేమో నాకు తెలిసి. వీళ్ళ జాతే జాంబీల్ జాతి, తెలుసు కదా మీకు జాంబీల్ అంటే? ఆ విధంగా ఇక ఈ బొంగులోదేశ్కు ఈ ఉల్లిపాయలు భారత్ నుండి ఎగుమతి అవుతూ ఉంటాయి. దీంతో ఏంటంటే భారత ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతులను తక్షణం అయితే నిలిపేసింది. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్కు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను కూడా మోడీ ప్రభుత్వం నిలిపేసింది. చూడండి, అంటే తోక తెగ నరుకుంటా వచ్చారు
దాంతోపాటు బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ఏ ఒక్క ట్రక్కును కూడా రానివ్వడం లే. అంటే బంగ్లాదేశ్తో దాదాపు పూర్తిగా ఈ భారత దిగుమతులు అయితే నిలిపేసింది. అయితే ఈ ప్రభావం ఒక 2 నెలల తర్వాత నుంచి బంగ్లాదేశ్ పైన పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఉంటాయన్నమాట. ఈ సరుకులు కావచ్చు, ఇదంతా గోడౌన్లో పాడు అవంతా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ బంద్ చేశారనుకో, ఈ ప్రభావం ఏంటంటే ఇంకో 2 నెలలకు అర్థమైపోతుంది వాళ్ళకి ఏంది కథ అనేది. ఎందుకంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ దగ్గర ఒక 2 నెలలకు సరిపడా ఆయా ఉత్పత్తులన్నీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక డీజిల్ సరఫరా నిలిపేయడం, విద్యుత్ సరఫరా నిలిపేయడం వంటి విషయాలు కూడా మీకు అందరికీ కూడా తెలిసినట్టే. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ కఠిన చర్యల మూలంగా బంగ్లాదేశ్ ప్రధాని ఈ మొహమ్మద్ యూనస్ గాడు దారిలోకి వచ్చినట్టు ఊరికే పైకి డ్రామా దొబ్బేది, కానీ అది పెద్ద నటన అని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా చెప్పిన. ఆ విధంగా నటిస్తాడు. భారత్ తమ మిత్రదేశం అని చెప్పి ప్రకటించి హిందువులకు భద్రత కల్పిస్తామని చెప్పినాడు. అంతేకాకుండా హిందువులు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ఆర్మీని మోహరించేలా కూడా చేశాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది. అసలు కుట్ర ఇక్కడి నుంచే ప్రారంభమైంది. బయటకు మాత్రం బంగ్లాదేశ్ ఆర్మీ కూడా హిందువులను రక్షిస్తా ఉన్నట్టు కలరింగ్ దొబ్బుతుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫేక్ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. ఏది మీ మీద ఎవరన్నా దాడులు చేస్తూ ఉంటే మాకు చెప్పండి, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మాకు ఫోన్లు చేయండి మారని చెప్పేసి లేనిపోని బిళ్ళప్పలంతా దొబ్బుతున్నారు. కానీ నిజానికైతే ఈ వీడియో చూసి మొదట్లో మేము కూడా నమ్మినాం, హిందువులకు రక్షణ దొరికిందని చెప్పేసి భ్రమపడినాం. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది మాత్రం వేరేగా ఉండదు. గత 4 రోజులుగా హిందువులపై అలాగే బుద్ధిస్టులపై దాడులు మరింతగా పెరిగిపోయినాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ జాంబిగాళ్లతో పాటు ఈ బంగ్లాదేశ్ ఆర్మీ కూడా, మీకు అర్థమవుతుందా, బంగ్లాదేశ్ ఆర్మీ కూడా కలిసి హిందువుల మీద దాడులు చేయడం ప్రారంభించారు. చూడండి, అంటే మత పిచ్చి అనేది ఏ స్థాయిలో ఉంటుందో ఆ మత పిచ్చి అనేది తలకెక్కితే ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు జాంబిగాళ్ళు అంటే ఆర్మీలో ఉన్నా లేకపోతే డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా యాడున్నా కూడా జాంబిగాళ్లే కదా. వాళ్ళు జాంబిగాళ్ళు కాకుండా ఆడిపోతారు. కాదంటే మెందేసుకుంటే గొడ్లే కదా అయ్యి. లోపల ఉండే బుద్ధులన్నీ సేమ్ టు సేమ్, దాంట్లో తేడా ఏం లే. ఇంకో విషయం ఏంటంటే ఈ జాంబిగాళ్ళు అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ ఆర్మీ వీళ్ళు ఇద్దరూ కలిసిపోయి దొరికిన వాళ్ళు దొరికినట్టు నరికి చంపడం, మహిళలను అయితే కిడ్నాప్ చేసి తీసుకుపోవడం, హిందువుల ఇళ్లను తగలబెట్టడం వంటి ఘోరమైన పాపాలు ఒడిగడుతున్నారు. అసలు చదువుతూ ఉంటే మామూలుగా లేదంటే బీపీ పెరిగిపోయేట్టుగా ఉన్నది. అంటే బంగ్లాదేశ్ ఆర్మీ కూడా హిందువులపై అట్రాసిటీలకు పాల్పడుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో అన్ని వీడియోలు పెట్టామనుకో, ఇదిగో మీరు మా రూల్స్ని అతిక్రమిస్తున్నారని చెప్పేసి యూట్యూబ్ వచ్చేసి మళ్ళీ మనకు లేని పన్నెట్లని ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఆ వీడియోలను మేము పోస్ట్ చేయలేకపోతున్నాం. లేదంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే రక్తం అయితే సల మరిగిపోతుంది. ఊరికే కూడా కాదు, కావాలంటే ట్విట్టర్లోనూ అంటే ప్రజెంట్ ఎక్స్ ఉంది కదా, దాంట్లో ఒకసారి చూడండి ఎలా జరుగుతున్నాయో. నిజంగా నేను ఈ సందర్భంగా మళ్ళా చెప్తున్నా, సరే నా సిగ్గులేదు మానవ లేదు అనుకుందాంలే, రోజు మిమ్మల్ని మారి భంగపడుకునేదానికి ఓరేనైనా కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అందరికి అతీతంగా అందరం ఒకటి అవుదాంరా, అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉందామని చెప్తే మన సిగ్గుమాల్యం ఉండకూడగలకి ఏంటంటే కొంచెమన్నా రోషము ఆత్మాభిమానం అనేదే లేదు. మొన్న తిరుమలలో ఏది ప్రసాదం తిరుమల లడ్డు విషయంలో అపవిత్రం జరిగిందని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది కదా. సపోజు కొంతమందికి చంద్రబాబు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి జగన్ అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇంకొకరంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమంది కోపం ఉండొచ్చు. ఇక్కడ ఇష్టాలు కోపాలు కాదు, తప్పు అయితే జరిగింది. తప్పు ఎవడు చేసినాడో దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు దేవుడి విషయంలో ఆ విధమైన అపరాధం ఎవరైనా చేస్తారా? మహాపాపం కదా అది, కుటుంబాలకు తగలదా అట్లాంటిది పాపం శాపం? ఒకసారి ఆలోచించండి. తప్పు చేసేవాడికి మనం ఏ విధంగా సపోర్ట్ చేద్దాము? ఇక్కడే వచ్చింది. అంటే చాలామంది ఇక్కడ నేను ఒక మాట మళ్ళీ ఇంకోటి గుర్తు చేయాలా. ఇప్పుడు అబ్బా దేశం అంటే అబ్బా మేము కోసుకుంటాం పొడుచాం ఇడుచాం అంటారు. హిందుత్వం విషయానికి వచ్చి మాకంటే భయంకరమైన హిందువా అంటారు. ఏది ఈయన కేసీఆర్ చెప్పినట్టు. కానీ ఈయనకు నచ్చిన నాయకుడి గురించో, లేకపోతే ఈయనకు నచ్చిన సినీ నటుడు గురించో, లేకపోతే ఈయనకు నచ్చిన పార్టీ గురించి ఏదన్నా మాట్లాడితే అప్పటికప్పటికే ఏమిలా గుండీలు బెరికేసుకున్నట్టు, అంటే ఏ బట్టలు బెరికేసినట్టు అసలు లోపల ఉండేవాడు బయటకు వచ్చేస్తాడు. అంటే అప్పుడు ఈయన నిజాయితీ అంతా తెలిపోతుంది. అప్పుడు ఈయనకి దేశభక్తి కనపడదు, లేకపోతే హిందుత్వం మీద అభిమానం కనపడదు. ఆ లోపల ఉండేవాడు ఒరిజినల్ వాడు బయటకు వచ్చేస్తాడు. చూడండి, ఒరే స్వామి ఉండేటప్పటికీ దేశం విషయంలో కావచ్చు, ధర్మ విషయంలో కావచ్చు, అల్టిమేట్ నెట్టు ఫైనల్, మిగతా విషయాలు అన్నీ పక్కన దొబ్బి ఈ విషయంలో ముందు ఉండాలి. కానీ మనోళ్ళు ఏంటంటే పైకి ఏమో మాకు దేశభక్తి, మాకు హిందుత్వం అంటే మా అభిమానము, మేము ఏమైనా చేస్తాం వాటి కోసం అని చెప్పి కలరింగ్ దుబ్బుతానే లోపల మాత్రం బుద్ధులు మాత్రం వేరే ఉంటాయి. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ ఆర్మీకు మీకు ఇంకా తేడా అయింది. ఒకసారి ఆలోచించండి.
ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఒక్క బీజేపీ కూటమి తప్ప మరి ఏ పార్టీ కూడా స్పందించకపోవడం, మన పార్టీలు అంటే ఇది మన దేశంలో ఉన్న పార్టీలు నాయకుల సిగ్గులేనితనానికి ఇది పరాకాష్ట. నిజం చెప్పాలంటే హిందువులు అని చెప్పుకోవడానికి వీళ్ళందరూ కూడా సిగ్గుపడాలా. అసలు వీళ్ళు హిందువులైనా కాదా? వీళ్ళ ఒంట్లో ఉండేది హిందువుల రక్తమేనా? లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఏదైనా వీళ్ళకి ఏదైనా ప్రవహించిందా? వీళ్ళ ఒంట్లోకి వాళ్ళ రక్తం ఏదైనా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పనికి మాలిన ఎదవలో మనకు అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఏదైనా తప్పు మాట్లాడానా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన దాంట్లో తప్పేదైనా ఉందా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్లీజ్. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.